ఐటమ్ ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇండియన్ సినిమా రేంజ్ మారుతోంది. ఇన్నాళ్ళు రీజనల్ కంటెంట్ తో కమర్షియల్ సినిమాలు తీసిన మేకర్స్ పాన్ ఇండియా ట్రెండ్ లో సినిమాల స్పాన్ తో పాటు టెక్నికల్ స్టాండర్డ్స్ ని కూడా పెంచేస్తున్నారు. అప్కమింగ్ సినిమాల్లో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఇండియన్ సినిమాలు చాలానే కనిపిస్తున్నాయి. ఈ లిస్ట్ లో అన్నింటికన్నా ముందు మాట్లాడుకోవాల్సిన మూవీ వారణాసి. ఇండియాలో ఐమాక్స్ వర్షన్ స్క్రీన్స్ అందుబాటులో లేకపోయినా ఒక ఇండియన్ సినిమాను ఐమాక్స్ ఫార్మాట్ లో షూట్ చేస్తున్నారు జక్కన్న. సినిమా రిలీజ్ నాటికి కనీసం 1-2 ఐమాక్స్ స్క్రీన్స్ అయినా అందుబాటులోకి వస్తా అన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పెద్ద టీమ్ కూడా బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఈ సినిమాను డాల్బీ సినిమా ఫార్మాట్ లో రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. ఆడియన్స్ కు సరికొత్త విజువల్ అండ్ ఆడియో ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు ట్రై చేస్తున్నామంటూ ప్రకటించింది చిత్ర యూనిట్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో రూపొందిస్తున్నారు. ప్యారలల్ వరల్డ్స్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న AA22 సినిమాను కాంటెంట్ తో పాటు విజువల్ ఎఫెక్ట్స్ పరంగాను గ్లోబల్ సినిమాకి ఏ మాత్రం తగ్గని రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా మేకింగ్ లో వాడుతున్న టెక్నాలజీ ఇండియన్ ఆడియన్స్ కు సరికొత్త విజువల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు మేకర్స్. రామాయణ టీమ్ మరో అడుగు ముందుకు వేసింది. ఆల్రెడీ హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ సినిమాను హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ తోనే రూపొందిస్తున్నారు. తొలి టీజర్లోనే సినిమా క్వాలిటీ ఎలా ఉండబోతోందో రివీల్ చేసిన మేకర్స్ ఇండియన్ మైథాలజీని వరల్డ్ ఆడియన్స్ కు గ్రాండ్ గా పరిచయం చేయబోతున్నారు. ఇలా టెక్నికల్ గా ఇండియన్ సినిమా స్థాయి పెరుగుతూ ఉండడంతో మన సినిమా గ్లోబల్ రేంజ్ కు రీచ్ అవుతోంది.